ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నాడని వైసీపీ అధ్యక్షుడు జగన్ విమర్శించారు. చంద్రబాబు బిర్యానీ పెడతానని చెప్పి మోసం చేస్తున్నాడని జనం మాట్లాడుకుంటున్నారని, జగన్ అధికారంలో ఉన్నప్పుడు పలావు పెట్టి బాగానే చూసుకున్నాడని కూడా అనుకుంటున్నారని వివరించారు. కానీ ఇప్పుడు పలావు లేదు, బిర్యానీ లేదు, ప్రజలకు పస్తులు తప్పడం లేదు. చంద్రబాబు చేస్తున్న మోసమేంటో ప్రజలకు బాగా అర్థమవుతుందని జగన్ వ్యాఖ్యానించారు. జగన్ ఇవాళ తాడేపల్లిలో, అనకాపల్లి, మాడుగుల, చోరవరం నియోజకవర్గాల ఎంపీటీసీలు, జెడ్పీటీసీలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన పై వ్యాఖ్యలు చేశారు. ఇవాళ జగన్ అధికారంలో ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇవాళ ఇంటికి వచ్చి పథకాలు అందించే పరిస్థితి లేదు. మళ్లీ జన్మభూమి కమిటీలు, టీడీపీ నేతల చుట్టూ తిరగాలి. రైతు భరోసా అందడం లేదు, అమ్మ ఒడి లేదు, విద్యా దీవెన, వసతి దీవెన, సున్నా వడ్డీ, వాహన మిత్ర, ఫీజు రియంబర్స్మెంట్, మత్స్యకార భరోసా, ఉచిత పంటల బీమా ప్రీమియం ఇవేవీ అందడం లేదు. చంద్రబాబు చేస్తున్న మోసాలను గమనిస్తున్న ప్రజల్లో ఆగ్రహం రగులుకుంటుంది. మనం మంచి పనులే చేశాం, ఈసారి ఎన్నికల్లో మనలను గెలిపించేది ఆ మంచి పనులే. కష్టాలు ఎప్పుడూ ఉండవు. గతంలో నన్ను 16 నెలలు జైల్లో పెట్టారు. చీకటి తర్వాత వెలుగు ఎలా ఉంటుందో కష్టాల తర్వాత విజయం కూడా అలాగే వస్తుంది. ఆ విధంగానే ఈ 5 ఏళ్ల తర్వాత మళ్లీ అధికారంలోకి వచ్చేది మనమే అంటూ జగన్ పేర్కొన్నారు.